ఈరోజు ఎస్కేఎం కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈ యొక్క నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. అన్ని కలెక్టర్ల ఆఫీసుల దగ్గర ఈరోజు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కార్మిక చట్టాలను రద్దు చేయాలని చెప్పి మొత్తం కూడా దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు ఈ యొక్క ధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా కార్మికులకు నష్టదాయకమైనటువంటి ఈ యొక్క లేబర్ కోడ్స్ రద్దు చేయాలి, అలాగే వ్యవసాయ 3 నల్ల చట్టాలను రద్దు చేయాలని చెప్పి మేమందరూ కూడా డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు ఎన్నో పోరాటాల ఫలితంగా బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా కార్మికులందరూ కలిసికట్టుగా ఈ యొక్క 10 గంటల విధానాన్ని కానీ ఇతర కార్మికులకు అవసరమయ్యే అన్ని కార్మిక చట్టాలు ఇవన్నీ కూడా వాటి కోసం ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలు దాదాపు మొత్తం కూడా 44 కార్మిక చట్టాలని ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం మొత్తం కూడా సవరించి 4 లేబర్ కోడ్లుగా చేసినటువంటి యొక్క ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఈరోజు ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న వాటిని ఈరోజు కట్టు బానిసలుగా ఈ యొక్క కార్మిక వర్గాన్ని అందరినీ కూడా బానిసత్వంలోకి వెళ్ళగొట్టడానికి యొక్క ప్రభుత్వాలు చేస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క నల్ల చట్టాలను వ్యతిరేకంగా ఉన్నటువంటి చట్టాలన్నీ కూడా రద్దు చేయాలని చెప్పి నష్టదాయకమైనటువంటి ఈ యొక్క కార్మిక చట్టాలను వెంటనే రద్దు చేయాలని చెప్పి మేమంతా కూడా ఐఎఫ్టీ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. కాబట్టి ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి 10 గంటలు జీవో నెంబర్ 23 కూడా రద్దు చేయాలని చెప్పి మేము కోరుతున్నాము. 8 గంటల పని దినాన్ని ఈరోజు 12 గంటలకు పెంచింది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము. ఈరోజు రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వీళ్ళందరినీ కూడా పర్మనెంట్ ఉద్యోగులు గుర్తించాలని, కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి పెద్ద ఎత్తున కూడా దేశవ్యాప్తంగా ఎస్కేఎం ఆధ్వర్యంలో ఈరోజు మొత్తం నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాము. కాబట్టి వెంటనే యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ తీసుకొచ్చినటువంటి కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ యొక్క కార్మిక చట్టాలను రద్దు చేయని పక్షంలో పెద్ద ఎత్తున మొత్తం